హలో, నా పేరు డాక్టర్ ప్రద్యుమ్నారెడ్డి, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. సో అరికాళ్ళల్లో నొప్పి ఎందుకు వస్తుంది? అరికాళ్ళల్లో నొప్పికి సర్జరీ లేకుండా ఏమైనా ట్రీట్మెంట్ ఉందా? ఈ వీడియో చూసి తెలుసుకోండి. సో అరికాళ్ళల్లో నొప్పి కామన్గా 2 కారణాల వల్ల వస్తుంది. ఒకటి అకిలీస్ టెండనైటిస్, అంటే అరికాళ్ళలో వెనక వైపు కండనరాలలో ప్రాబ్లం వస్తే దాన్ని అకిలీస్ టెండనైటిస్ అంటారు. సో కింది వైపు వస్తే దాన్ని ప్లాంటార్ ఫేషియైటిస్ అంటారు. కామన్గా అరికాళ్ళల్లో నొప్పి కింది వైపా వెనక వైపా అనేది తెలుసుకుంటే మనకి ఏది ట్రీట్మెంట్ అనేది తెలుస్తుంది. ఈ 2 దాంట్లకి సర్జరీ ట్రీట్మెంట్ ఉంటుంది. అదే కాకుండా స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ కూడా ఇస్తారు. కానీ స్టిరాయిడ్స్ వల్ల చాలామందికి ఈ కోవిడ్ కాలం తర్వాత బాగా భయం అనేది బాగా వచ్చింది. స్టిరాయిడ్స్ అనే ఇంజెక్షన్కి భయపడిన అవసరం లేదు. కానీ స్టిరాయిడ్ ఇంజెక్షన్ సర్జరీ లేకుండా ఇంకో ట్రీట్మెంట్ ఉంది. దాన్ని టేమ్ అని అంటారు. టేమ్ అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఎంబలైజేషన్ అంటారు. ఈ అరికాళ్ళల్లో ప్లాంటార్ ఫేషియైటిస్ అయినా అకిలీస్ టెండనైటిస్ అయినా ఈ 2 దాంట్లలో కండనరం వాపు వచ్చి దానికి బాగా టేర్లో ఏమన్నా వచ్చి అంటే కండనరాలు చిరగడము, బాగా దెబ్బ తాకడము, వాపు రావడం అనేది కామన్గా ఉంటుంది. ఈ టేర్స్ వచ్చినప్పుడు రక్తనరాలు అనేది అబ్నార్మల్ రక్తనరాలు వస్తాయి. అబ్నార్మల్ రక్తనరాలు వచ్చినప్పుడు దీనికి ఎంబలైజేషన్ అంటే టేమ్, దాన్ని మనం సింపుల్గా ఎంబలైజేషన్ అని కూడా అంటాం. ఈ ఎంబలైజేషన్ అనే సింగిల్ ఇంజెక్షన్ ఇచ్చి ఆ అబ్నార్మల్ రక్తనరాలు అనేది బంద్ చేసినప్పుడు నొప్పి అనేది తగ్గుతుంది, వాపు అనేది కూడా తగ్గుతుంది. సో ఈ సింపుల్ ఎంబలైజేషన్ టేమ్ ప్రొసీజర్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే ముందు వీడియో చూసి తెలుసుకోండి. థ్యాంక్ యూ.